ఈ థర్డ్ ఎగ్జాంపుల్ కూడా కంప్లీట్ చేసుకుంటే మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్కి ముందున్న ఎగ్జాంపుల్స్ అన్నీ కంప్లీట్ అయినట్లే. ఈ ఎగ్జాంపుల్స్ 3 చాలా చాలా ఇంపార్టెంట్. స్టార్ మార్క్ పెట్టుకోండి, ఇంపార్టెంట్ అని పెట్టి స్టార్ మార్క్ అని పెట్టండి. ఓకేనా? ఈ 3 ఎగ్జాంపుల్స్లో ప్రతిసారి ఎగ్జామ్లో ఏదో ఒక ప్రాబ్లం మనకి ఇస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆ 3 ఎగ్జాంపుల్స్ మీద కూడా ఐఎం పెన్ పెట్టుకోండి. ఆల్రెడీ 2 ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేసాం. ఇది థర్డ్ ఎగ్జాంపుల్. ఇంత పెద్ద ప్రాబ్లం చూసి మీరు భయపడిపోకండి. ప్రాబ్లం చాలా ఈజీగానే ఉంటుంది. మీరు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. దీనికి గ్రాఫ్ కూడా అడగలే. సో క్వశ్చన్ ఏంటి ఒకసారి చూడండి. చంప వెంట టు సేల్ టు పర్చేస్ సమ్ ప్యాంట్స్ అండ్ స్కర్ట్స్ when her friends asked her how many of each she had bought. చంప అనేటువంటి అమ్మాయి సేల్కి వెళ్ళిందమ్మా. ఎందుకు అంటే కొన్ని వస్తువులు కొనడానికి. ఆమె ఏమేమి కొన్నదంట? ప్యాంట్స్, అదేవిధంగా స్కర్ట్స్ కొన్నదంట. కొంటే వాళ్ళ స్నేహితులు వచ్చి ఏమని అడిగారంట? ఏవేవి ఎన్ని కొన్నావు, ప్యాంట్స్ ఎన్ని కొన్నావు, స్కర్ట్స్ ఎన్ని కొన్నావు అని అడిగారంట. అడిగితే మేడం గారు ఏం చెప్పారు చూడండి. షీ ఆన్సర్డ్, ఆమె ఏం చెప్పిందంటే ద నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ 2 less than twice ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ పర్చాస్డ్. ఏమన్నది తెలుసా? డైరెక్ట్గా 2 కొన్నాను 3 కొన్నాను అని చెప్పిస్తే మళ్ళీ మనకు లెక్క ఉండదు కదా, ప్రాబ్లం రాదు కదా. సో అందుకే మనకు ప్రాబ్లం ఇవ్వడం కొరకు ఆ అమ్మాయి ఏం చెప్పింది? ద నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ 2 less than twice ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్. నేను కొన్న ప్యాంట్స్ని ట్వైస్ అంటే డబల్ చేసి అందులో నుంచి 2 తీసేస్తే నేను కొన్న స్కర్ట్స్ సంఖ్య వస్తుంది అని చెప్పింది. ఇంకా వాళ్ళకి అర్థమవుతుందో లేదో అని ఇంకొక విధంగా చెప్పింది. ఆల్సో మరియు ద నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ 4 less than 4 times ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ పర్చాస్డ్. ప్యాంట్స్ని 4 times చేసి అందులో నుంచి 4 తీసేస్తే వచ్చేదే నా స్కర్ట్ సంఖ్య. ఫస్ట్ ఏం చెప్పింది? ప్యాంట్స్ని డబల్ చేసి అందులో నుంచి 2 తీసేయమంది. రెండోసారి ఏం చేసింది? అవే ప్యాంట్స్ని 4 times చేసి అందులో నుంచి 4 తీసేయమంది. అప్పుడు వచ్చేది స్కర్ట్ సంఖ్య అన్నది. అంటే 2 hints ఇచ్చింది. చూడండి. హెల్ప్ హర్ ఫ్రెండ్స్ టు ఫైండ్ హౌ మెనీ ప్యాంట్స్ అండ్ స్కర్ట్స్ చంపా బాట్. చంపాకు ఉన్నటువంటి ప్యాంట్స్ ఎన్ని, స్కర్ట్స్ ఎన్నో తెలుసుకోవడం కొరకు వారి స్నేహితులకి సాయం చేయండి అన్నారు. సో సాయం చేయమన్నారు కదా అని మీరు ఎక్కడ ఉన్నారనుకొని వెతుక్కొని వెళ్ళిపోబాకండి. అది క్వశ్చన్ మాత్రమే. ఓకేనా? సో దీన్ని సింపుల్గా సాల్వ్ చేసేద్దాం. ఓకేనా? సో ఆన్సర్ చూడండి. లెటర్స్ సొల్యూషన్ అని పెట్టండి నాన్న. ఓకేనా? సొల్యూషన్ అని పెట్టి ఏం రాస్తారంటే లెటర్స్ డినోట్స్ నంబర్ ఆఫ్ ప్యాంట్స్, number of pants by x. Number of pants by x and number of skirts, number of skirts by y. ఈ పాయింట్ రాయండి. నేను ఏదో పెద్ద చాటభారతం రాసేలా. లెటర్స్ డినోట్స్ మనం అనుకుందాం. ఆమె కొన్నటువంటి ప్యాంట్స్ని ఎక్స్ అనుకున్నాను, ఆమె కొన్నటువంటి స్కర్ట్స్ని వై అనుకున్నాను. ఇప్పుడు ఆమె ఏమిచ్చింది? ఫ్రమ్ ద ప్రాబ్లం అని రాయండి. ఫ్రమ్ ద ప్రాబ్లం లెక్క నుంచి. లెక్కలో ఆమె ఏం చెప్పింది నాన్న? స్కర్ట్స్ సంఖ్య ప్యాంట్స్ సంఖ్య ట్వైస్ కన్నా 2 less అన్నది. అంటే స్కర్ట్స్ వై కాబట్టి ప్యాంట్స్ని ట్వైస్ చేస్తే అంటే 2x - 2. ఇదిగోండి, ప్యాంట్స్ని ట్వైస్ చేసి అందులో 2 less చేస్తే స్కర్ట్స్ సంఖ్య వస్తుంది అన్నది. కాబట్టి ఈజ్ ఈక్వల్ స్కర్ట్స్ వై ఈజ్ ఈక్వల్ టు 2x - 2 అని వేసా. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 నాన్న. ఓకేనా? ఇప్పుడు రెండో హింట్ కూడా ఇచ్చింది. ప్యాంట్స్ని 4 times చేసి అందులో నుంచి 4 తీసేస్తే స్కర్ట్స్ వస్తుంది అన్నది. స్కర్ట్స్ అంటే ఏంటి? వైఏ. ప్యాంట్స్ని ఏం చేయమంది? 4 times చేయమంది. చేసిన తర్వాత ఏం చేయమంది? 4ని తగ్గించమంది. తగ్గిస్తే వచ్చేది స్కర్ట్స్ అన్నది. సో మనకి వైకి 2 వాల్యూస్ వచ్చాయి నాన్న. వైకి ఎన్ని వాల్యూస్ వచ్చాయి? 2 వాల్యూస్ వచ్చాయి. సో దీన్ని బట్టి ఎక్స్ ఎంత వై ఎంత అనేది మనం ఈజీగా కట్టేయచ్చు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి,
ఏదో ఒక ఈక్వేషన్ని తీసుకొని మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం, ఓకేనా? లేదా వై వాల్యూనైనా ఫైండ్ అవుట్ చేద్దాం. లేదు ఇంకా కుదరదు అనుకుంటే మొత్తం రెండింటిని సాల్వ్ చేసుకుంటూ పోతే ఈజీగానే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, మనకి y ఈజ్ ఈక్వల్ 2x మైనస్ 2 అవుట్ వచ్చింది, y ఈజ్ ఈక్వల్ 4x మైనస్ 4 అవుట్ వచ్చింది, అంతేనా? సో దీన్ని బట్టి మనం జాగ్రత్తగా చూసినట్లయితే అయితే మనకి ఎక్స్ వాల్యూ అయినా రావాలి నాన్న, లేదంటే వై వాల్యూ అయినా కావాలి. ఎక్స్ వాల్యూస్, వై వాల్యూస్. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం కనుగొనవలసింది ఏంటి, ఆమె ఎన్ని స్కర్ట్స్ కొన్నది, ఎన్ని ప్యాంట్స్ కొన్నది అనే విషయం మనకు తెలియాలి, అంతేనా? ఎన్ని స్కర్ట్స్ కొన్నది, ఎన్ని ప్యాంట్స్ కొన్నది అనే విషయం తెలియాలి. సో మన దగ్గర ఏమున్నాయి, రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి. y ఈజ్ ఈక్వల్ 2x మైనస్ 2 ఒకటి, y ఈజ్ ఈక్వల్ 4x మైనస్ 4 ఒకటి ఉంది, ఓకేనా? సో ఈ రెండు ఈక్వేషన్స్ని ఉపయోగించి మనం ఎక్స్ వాల్యూ మరియు వై వాల్యూల్ని ఫైండ్ అవుట్ చేయాలన్నా, ఓకేనా? సరే, ఇప్పుడు నేనేం చేస్తానంటే, మన దగ్గర రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి కదా. ఈక్వేషన్ 1 y ఈజ్ ఈక్వల్ 2x మైనస్ 2 అనేది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 ఏంటి, y ఈజ్ ఈక్వల్ 4x మైనస్ 4 అనేది ఈక్వేషన్ 2. ఈ రెండింటిని మనం జాగ్రత్తగా చూసినట్లయితే చూడండి, రెండు కూడా y వాల్యూసే కదా. సో రెండు y వాల్యూసే కాబట్టి ఇది y విలువే, ఇది y విలువే. కాబట్టి ఫ్రమ్ 1 and 2, ఫ్రమ్ 1 and 2 1 2 నుంచి 2x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 4x మైనస్ 4 అవుతుందా లేదు నాన్న? అవుతుందా లేదా? ఇది వైకి సమానమే, ఇది వైకి సమానమే. కాబట్టి ఈ రెండు ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయా? నేను అదే రాశాను, 2x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 4x మైనస్ 4 అని రాశాను నాన్న. సో ఇప్పుడు ఎక్స్లన్నీ ఒకవైపు, వైలన్నీ ఒకవైపు తీసుకెళ్ళిపోదాం, ఓకేనా? సో ఇక్కడ 2x ఇలాగే ఉంచా, ఆ 4x ఇటు తీసుకురండి, మైనస్ 4x అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు అవతల మైనస్ 4 అలాగే ఉంది నాన్న, ఈ మైనస్ 2 అటువైపు తీసుకెళ్ళండి, ప్లస్ 2 అవుతుంది, ఓకేనా? ఏం లేదు, 2x నేను అలాగే ఉంచా, అటువైపు ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు ఉన్న 4xని ఇటువైపు తీసుకొస్తే మైనస్ 4x అయింది. అటువైపు ఉన్న మైనస్ 4ని ఈజ్ ఈక్వల్ టు అవతల అలాగే ఉంచా, ఇటువైపు ఉన్న మైనస్ 2ని అటువైపు తీసుకెళ్తే ప్లస్ 2 అయింది. సో 2xలో 4x పోతే మైనస్ 2x నాన్న, మైనస్ 4లో ప్లస్ 2 పోతే మైనస్ 2 నాన్న, ఓకేనా? సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయింది, క్యాన్సిల్ అయితే మనకేమొచ్చింది, 2x ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది నాన్న, 2x ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. ఇప్పుడు ఎక్స్ని 2 ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. అదే అటువైపు వెళ్తే ఏమవుతుంది, డివైడ్ చేస్తుంది. కాబట్టి చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2/2, 2 1 జా క్యాన్సిల్ అయిపోయింది నాన్న. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 1. ఎక్స్ అంటే మనం ఏమనుకున్నాం, ప్యాంట్స్ అనుకున్నాం, అంతేనా? ఆమె కొన్ని ప్యాంట్స్ అన్ని ఒకటే ఒక ప్యాంట్ కొన్నదంట. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూని ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ ఎక్స్ ఇన్ ఈక్వేషన్ 1లోనైనా ఈక్వేషన్ 2లోనైనా నీ ఇష్టమే, నీకు నచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయి. నేను ఈక్వేషన్ నెంబర్ 1లో చేస్తున్నా. ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి, y ఈజ్ ఈక్వల్ 2x మైనస్ 2, ఇదేనా? సో ఆ ఈక్వేషన్లోనే ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నానా. సో 2x అంటే 1 కాబట్టి బ్రాకెట్లో 1 వేసా, మైనస్ 2, 2 1 జా 2 మైనస్ 2, 2లో 2 పోతే ఎంతనా, 0. ఇది ఏ వాల్యూ, y వాల్యూ. సో మనం లెక్క స్టార్టింగ్లో ఎక్స్ అంటే ఏమనుకున్నాం, వై అంటే ఏమనుకున్నాం, ఎక్స్ అంటే నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ అనుకున్నాం, వై అంటే నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ అనుకున్నాం. ఆమె కొన్ని ప్యాంట్స్ ఒకటే, ఆమె కొన్ని స్కర్ట్స్ ఏం లేవు, 0. ఆ మాత్రం దానికి ఆవిడ ఎంత చెప్పింది, నేను ఒక ప్యాంట్ కొన్నానంటే అయిపోయా. కానీ మనకు ప్రాబ్లం ఇవ్వాలి కదా, అందుకే అంత చెప్పింది, ఓకేనా? సో దేర్ ఫోర్ సి నా క్వశ్చన్ ఒకసారి చూడండి, వాడు ఏం కొనుక్కోమండు, హెల్ప్ హర్ ఫైండ్ హౌ మెనీ ప్యాంట్స్ అండ్ స్కర్ట్స్ చంపా బాట్. ఆమె కొన్నటువంటి ప్యాంట్స్ స్కర్ట్స్ని
కనుగొనమని చెప్పాడు. సో కాబట్టి నేను అదే రాస్తున్నాను నాన్న. ఓకేనా? she purchased, లేకపోతే ఇలా రాయకండి, కొంచెం మీనింగ్ మారుతుంది. ఏం రాస్తారంటే దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ షీ బాట్. షీ కనిపిస్తుందా? ఓకే. షీ బాట్, ఆమె కొన్నటువంటి ప్యాంట్స్ ఒకటి. అదేవిధంగా దేర్ ఫోర్ షీ డిడెంట్ బై ఎనీ స్కర్ట్. సారీ, అంతేనా? ఆమె కొన్ని ప్యాంట్స్ ఏమో ఒకటి, ఆమె కొన్ని స్కర్ట్స్ ఏమీ లేవు. కాబట్టి షీ డిడెంట్ బై ఎనీ స్కర్ట్. ఆమె ఎలాంటి స్కర్ట్ కొనలేదు, కేవలం ఒకే ఒక ప్యాంట్ కొన్నది. అంతేనా? ఓకేనా? సో ఇవి చాలా ఈజీగా ఉంటాయి. ఒక్కొక్క ప్రాబ్లం 2 సార్లు వినండి, మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఒక్కసారి పేపర్ తీసి చూడకుండా ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? సో ఎక్సర్సైజ్ 3.1కు ముందు మనం 3 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాం. సో ఇవి మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్.